ఒకసారి రాహుల్ గారు ఇప్పుడు దాదాపు ఇప్పుడు మనం చూసాం ఆర్టికల్స్ చెప్తున్నటువంటి అంశాల మేరకు కూడా గవర్నర్ ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ పరిధిలోనే వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. దాంతో పాటుగా ఇటు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రిమండలి ఆదేశాలతో కూడా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ గవర్నర్ చేస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో తన సొంత నిర్ణయాలతోని తను వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అనేక సందర్భాలలో ఆమె నేరుగా కూడా కొన్ని రూట్స్కి వెళ్తా ఉంది, కొన్ని టెంపుల్స్కి వెళ్తా ఉంది. ఎటువంటి గవర్నమెంట్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తన సొంత నిర్ణయాలతో వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా గవర్నమెంట్ ఖండిస్తుంది. సో ఇది సరైనటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే గవర్నమెంట్ చేసుకున్నటువంటి నిర్ణయము ఈ ఒక పిటిషన్ దాఖలు చేయడము ఇది సరైన నిర్ణయమేనా కాదా? మన రాష్ట్రంలో చూసుకుంటే అన్న ప్రోటోకాల్ అనేది పూర్తి స్థాయిలో తప్పుదోవ పట్టింది. ఎందుకంటే గవర్నర్ గారికి ప్రోటోకాల్ లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు వాదిస్తాయి, ఆ గవర్నర్ గారు చెందిన పార్టీలు వాదిస్తున్నారు. ఇక్కడ మరి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ కింద ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారు రిసీవ్ చేసుకున్నారు, ఇది కూడా ఆలోచించాల. సో పూర్తిగా తప్పుదోవబట్టిన ప్రక్రియ ఇది. ప్రోటోకాల్ విషయంలో తప్పుదోవబట్టినారు. ఆధిపత్య పోరు అనేది విపరీతంగా గడుస్తున్నది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రజల సమస్యలు, అమెండ్మెంట్ బిల్లులు ఇన్ని పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఆధిపత్య పోరు నడుస్తుంది తప్ప ఇక్కడ ప్రజల సమస్యల్ని ఎక్కడ కూడా డైరెక్ట్ గా ఫోకస్ చేస్తుంది లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయ్యరు, ఇంకో 4 నెలలు నోటిఫికేషన్ పడుతుంది, ఎలక్షన్ వస్తుంది. మీ వ్యక్తిగత మీ పార్టీ డిఫరెన్సెస్, మీకున్న వ్యక్తిగత కుమ్ములాటల్ని ప్రజల మీద రుద్దటం మాత్రం ఏ రకంగా కూడా సబబు కాదు. ఇది పూర్తిగా ఖండించాల్సిన విషయం. పార్టీలు ఏవైనప్పటికీ కూడా మనం ఎన్నుకుంటే ప్రభుత్వాలు వచ్చినాయి. ఈ రోజు ఏ పార్టీలు ఉన్నప్పటికీ రేపు పొద్దున పార్టీలు మారితే ప్రభుత్వాలు మారుతాయి. మనం ఓటేసి సాధించుకున్న ప్రభుత్వాలకి సంపూర్ణమైన హక్కు ఉండాలి. ఇంకా రెండో విషయం ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ ద అడ్వైజర్ విత్ ఇన్ ద గవర్నమెంట్. సో అడ్వైజర్ పాత్ర మాత్రమే గవర్నర్ గారు పోషించగలుగుతారు. అమెండ్మెంట్ ఇప్పుడు ఆ గవర్నర్ గారు కొన్ని సవరణలు చేయమని చెప్పి ఒక బిల్లు రాష్ట్ర ప్రభుత్వం పంపిన తర్వాత రాష్ట్రం మేము ఎటువంటి చేంజెస్ చేయము, అదే బిల్లు రిటర్న్ గవర్నర్ గారు పంపితే ఆమోదించాల్సిందే. ఆపే హక్కు గవర్నర్ గారికి లేదు. అయితే గతంలో కూడా ఈ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి రాహుల్ ఇప్పుడు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విషయంలో కూడా మంత్రి హరీష్ రావు కూడా వెళ్ళి గవర్నర్ని కలిసినటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నాయి. ఆ తర్వాత ఆమోదం తెలిపిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఈ 10 బిల్లులు ఏవైతే మెన్షన్ చేయడం జరిగిందో, ఏదైతే ఆజిమాబాద్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించినటువంటి కారిడార్ కావచ్చు, ఇలా మెన్షన్ చేస్తూ పోతే తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపల్ లేఅవుట్లకు సంబంధించినటువంటి ఇట్లా 10 బిల్లులకు సంబంధించి ఆల్మోస్ట్ 10 బిల్లులు ఉన్నాయి. ఈ 10 బిల్లులకు కూడా ప్రభుత్వం నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తేనే గవర్నర్ ఆమోదం తెలిపే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఒక విషయం మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు అన్న గారు. 14 సెప్టెంబర్ 2022లో ఈ 10 బిల్లులు కూడా గవర్నర్ గారు పంపడం జరిగింది. అందులో ఒక బిల్లు జిఎస్టి అమెండ్మెంట్ బిల్లు మాత్రం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడా అది ఆమోదం తెలుపని చెప్పింది కాబట్టి గవర్నర్ తెలిపారు. ఇంకోటి వచ్చేసి మున్సిపల్ అమెండ్మెంట్ బిల్, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ బిల్, మోటార్ వెహికల్ బిల్, యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బిల్ అనేది హోల్డ్ లో ఉన్నప్పుడు అది ముఖ్యమైనవి. వాటిల్లో ముఖ్యమైనది 2019లో వచ్చిన మున్సిపల్ లా అమెండ్మెంట్ బిల్. అందులో ప్రతిపాదన మన రాష్ట్ర ప్రభుత్వం ఏం పెట్టిందంటే 3 ఏళ్ల పరిధి ఏదైతే మున్సిపల్ చైర్మన్లు కదో అంటే వాళ్ళ మీద ఎటువంటి తీసుకోవాలి అన్న కానీ ఇంకేదన్నా వాళ్ళ మీద వెయిట్ వేయాలన్నా కూడా వేయకుండా ఇంకో సంవత్సరం పాటు ఎక్షన్ కోరింది. ఆ మెయిన్ బిల్లు వల్లనే ఇప్పుడు పెద్ద ఇబ్బంది వస్తుంది గవర్నర్ కి, రాష్ట్ర ప్రభుత్వానికి. మనం గమనిస్తే కనుక ఆ అమెండ్మెంట్ క్లియర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఫర్ ద మున్సిపల్ చైర్పర్సన్స్ కాజ్ ఆఫ్ మోషన్ పెట్టకుండా. సో ఇప్పుడు కనుక ఆ అమెండ్మెంట్ బిల్ గా గవర్నర్ గారు ఆమోదిస్తే 1 year వరకు ఆ కౌన్సిల్ లో ఉన్న కౌన్సిలర్స్ కానీ ఎవరు కూడా వాళ్ళ మున్సిపల్ చైర్మన్ మీద ఎటువంటి కంప్లైంట్ వేయకుండా అదే 1 year వరకు కొనసాగుతుంది. కాబట్టి అంతర్గత విభేదాలు ఏవైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయో అవి బయటపడకుండా సైలెంట్ గా దాని ఆ పాలిటిక్స్ ని కూడా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ షాట్ ఇష్యూ. ఎందుకంటే 194 పేజీలు పెట్టుకొని రాజ్భవన్ పక్కనప్పుడు ఢిల్లీ సుప్రీం కోర్టు దాకా పోయినారంటే ఇప్పుడు ఆ మున్సిపల్ చైర్మన్లకి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల మధ్య ఎంత విభేదాలు నడుస్తున్నాయి అవి బయటికి రానియకుండా కప్పిపుచ్చే ప్రక్రియ ఇది. అంటే అదేవిధంగా రాహుల్ ఇప్పుడు మనం చూసుకుంటే కొంతకాలంగా
ఈ వీళ్ళిద్దరికి కూడా అంటే గవర్నర్కి కావచ్చు గవర్నమెంట్కి కావచ్చు ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి విభేదం అంతా కూడా ప్రజలందరికీ తెలిసినటువంటి అంశం. ఎందుకంటే లైక్ మనం చూసుకుంటే 2018 2020 సమయంలో జరిగినటువంటి మేడారం జాతర నుంచి మొదలు పెడితే దాని తర్వాత 2010 ఏదైతే మనం చూసుకుంటే మన హుజరాబాద్ ఎన్నికలలో చూసుకుంటే హుజరాబాద్ ఎన్నికల తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తెరపైకి వచ్చిన తర్వాతనే ఇక్కడ జరిగినటువంటి ఇష్యూ అనేది గవర్నర్కి గవర్నమెంట్కి గ్యాప్ అనేది అందరికీ తెలిసినటువంటి అంశం. సో ఈ నేపథ్యంలో ఆ గ్యాప్ని మొన్న పోయింది అనుకున్నటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు మళ్ళొక్కసారి బహిర్గతం అవుతుంది కదా. అంటే వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి ఇంటర్నల్ ముసుగులో గుద్దులాటలు ఏవైతే గవర్నమెంట్ ప్రోటోకాలు గవర్నర్ ప్రోటోకాలు అంటూ కూడా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఒక గవర్నర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కూడా గవర్నమెంట్ హోదాలో గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ సలహాలు సూచనలతో పనిచేయాల్సినటువంటి గవర్నర్ కానీ అట్లాంటి చేయట్లేదు అంటూ కూడా ఈరోజు ప్రభుత్వం కూడా పిటిషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆర్టికల్స్ కూడా మెన్షన్ చేయడం, ఆర్టికల్ 200 ఆర్టికల్ 163 ప్రకారం కూడా ఇవన్నీ ఉల్లంఘిస్తూ వెళ్తున్నారు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కరెక్టేనా? గవర్నర్ తీసుకునేటువంటి నిర్ణయం కరెక్టేనా? ఒక సొంత నిర్ణయం తీసుకొని వెళ్ళడము, ప్రభుత్వానికి సంబంధించిన సలహాదారులు సిఎస్ ఉంటారు, సిఎస్ ఇప్పుడు నూతన సిఎస్ కూడా రావడం జరిగింది, శాంతి కుమారి, వీళ్ళందరి సలహాలు సూచనల తర్వాత ఆ తర్వాత ప్రోటోకాల్ కావచ్చు, ఆ తర్వాత వారికి సంబంధిత విభేదాలు కావచ్చు, ఈ మెన్షన్ చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు కదా. సో మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు అన్న. ఇందులో రెండు విషయాలు మనం గమనించాలి. ఇక్కడ ప్రజల సమస్య అనేది పర్టికులర్ గా ఇరు వర్గాలు ఆలోచించట్లేదు. ఇది ఏంటంటే ఇద్దరు ఇండివిజువల్స్ మధ్య జరిగే యాటిట్యూడ్ ఈగో ఘర్షణ. ఇది అది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ప్రజల సమస్యల మీద పరిష్కారం కోసమో గవర్నర్ చేయట్లేదు, ప్రజల కోసమో ముఖ్యమంత్రి గారు చేయట్లేదు. ఇద్దరు ఇండివిజువల్స్ మధ్య జరిగే ఈగో క్లాష్ ఇది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చాలా క్లియర్ గా కూడా మెన్షన్ చేశారు ఎన్నో ఏళ్ల కిందట. ఏంటంటే గవర్నర్ ఈజ్ అన్ ఇండివిజువల్ బాడీ, ఇట్ ఈస్ నాట్ a worker, it doesn't work under any government, either it is central or state. It's an individual body, it's an individual body. ఇంకా అది దానికి ఎటువంటి పరిధి ఉండదు. అది ఒక ఇండివిజువల్ బాడీ విచ్ విల్ బి సపోర్టింగ్ ద రీజనల్ గవర్నమెంట్. అంటే గవర్నర్ గారు ఎంత వరకు ఉన్నా కూడా తన పరిధి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలపటము, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఏవైతే రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే వాళ్ళకి సలహా చెప్పి ఇవి మార్చుకోండి అని చెప్పడం అంతే. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అది నచ్చినా నచ్చకపోయినా ఆమోదించకపోయినా గవర్నర్ గారి పరిధిలో ఏమి ఉండదు. షీఈ్ ఎయిడెడ్ అడ్వైజర్ ఫర్ ద క్యాబినెట్ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్.